ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వలన, దేవుని మహాదయ వలన మనందరం క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి, సమస్యలున్న వాటిని జయిస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలులకు అందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ దేశంలో నేను మీకు, మీరు ఏ దేశంలో ఉంటారో ఆ దేశంలో మీకు క్షేమాన్ని ఇస్తాను. ఈ రోజున మనకు కూడా అదే కోరుకుంటున్నాం. ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎలాంటి సమస్యలు లేకుండా బలంగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాం. ఈ రోజున క్షేమం అనేది మన చేతిలో లేదు, కానీ మన చేతిలో ఆ దేవుడు క్షేమాన్ని పెట్టలేదు. కానీ మనం క్షేమంగా ఉండాలి అంటే తప్పకుండా దేవుని సహాయం మనకి అవసరం. ఈ రోజున క్షేమం అంతా కూడా క్షేమంగా ఉంచే దేవుడు, క్షేమంగా కాపాడే దేవుడు, మన రాకపోకల్లో సహాయం చేసే దేవుడు ఆ గొప్ప దేవుడే కదా. ఈ రోజున ఇశ్రాయేలుకి దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, సమస్యలు ఎలా ఉన్నా సరే, మీరు ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశంలో నేను మిమ్మల్ని కాపాడుతాను అని వాగ్దానం చేయడం ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈ రోజున క్షేమం అనేది దేవుని చేతిలో మాత్రమే కలదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి క్షేమం మనకు కావాలి అంటే ఏం చేయాలో అక్కడే లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనంలో చెప్తాడు. ఏమంటే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక కాజ్ పెడుతూ ఉన్నాడు. ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటి అంటే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకోవాలి, నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించాలి. ఏమంటే, ఆజ్ఞలు నేర్చుకోవడమే కాదు, కట్టడలు నేర్చుకోవడమే కాదు, ఆజ్ఞలేవో తెలుసుకుని, కట్టడలేవో తెలుసుకొని వాటిని అన్నిటినీ అనుసరించి గైకొంటే నేను మీకు ఇలా చేస్తాను, అలా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు సైకిల్ కొంటాను అన్నట్టుగా. ఏమంటే, ఇక్కడ దేవుడు కూడా, ఆయన మన తండ్రి కదా, దేవుడు కూడా మనకు ఒక కాజ్ పెడుతూ ఉన్నారు, కండిషన్ పెడుతూ ఉన్నారు. ఏంటి అంటే, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమంటే, 10 ఆజ్ఞలు దేవుడు పాత నిబంధనలో ఇస్తే ఆ 10 ఆజ్ఞల సారము కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి 2 ఆజ్ఞల్లోకి వస్తే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించాలి అని చెప్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని చెప్పినప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా. ఆ 2 ఆజ్ఞలు మనం పాటించగలిగితే, అనుసరించి గైకొనగలిగితే, దేవుడు విశ్వాసం గురించి చెప్తే విశ్వాసాన్ని అనుసరించాలి. భయపడద్దు అంటే భయపడకుండా ఉండగలగాలి. అంత మాత్రమే కాదు, పాపం చేయొద్దు, పాపానికి దూరంగా ఉండండి, అన్యులతో కలుసుకోవద్దు అని చెబితే మనం అలా చేయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే తప్పకుండా దేవుడు అంటున్నాడు, నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తాను. మీ భూమి పంటలు పండితే వర్షాన్ని ఇస్తాను, ఏ కాలంలో ఏది జరగాలో అవన్నీ నేను చూసుకుంటాను అని ఇశ్రాయేలులకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే వాగ్దానం ఈరోజు మనతో కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు పాటించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. చూస్తారా ఒక్కసారి? అదే 26వ అధ్యాయము 7వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. అక్కడ ఏమని రాశాడంటే, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. 8వ వచనం చదువుతున్నాను, 9వ వచనం కూడా, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు అని. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటే, దేవుడు క్షేమాన్ని ఎలా కలుగజేస్తాడో ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే 6వ వచనంలో, మీరు పండుకొనున్నప్పుడు మీ ఎవ్వడను మిమ్మల్ని భయపెట్టాడు అని చెప్తూ ఉన్నాడు. ఏమండి, మనం ఆ దేశంలో పండుకుంటేనట, ఇశ్రాయేలులు ఆ దేశంలో పండుకున్నా సరే అంటే చెడ్డ కలలు కానీ, ఆ కలలు వచ్చి
భయపెట్టడం కానీ, చీకటి శక్తులు కానీ ఏది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు అని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈరోజు చాలామంది పండుకునేటప్పుడు ఏదో భయంతో పండుకుంటూ ఉంటారు. పీడకలలు వస్తాయని కొంతమంది, లేకపోతే చేతబడి చేస్తారని కొంతమంది ఏమో నిద్ర పట్టక, కొంతమంది ఇలా రకరకాల భయాలతో, కొంతమంది పడుకుంటే ఆ సమస్యలన్నీ గుర్తొచ్చి నిద్ర పట్టకపోవడం కొంతమంది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మీ క్షేమాన్ని కలుగజేస్తారు, మీరు పండుకుంటారు అంటే మంచిగా నిద్రపోతారు. అంత మాత్రమే కాదు, ఏది మిమ్మల్ని కలవర పెట్టదు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేస్తాను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ దేశంలోకి దుష్ట మృగములు రావు. ఎందుకంటే మీ మీద ఆ దుష్ట మృగములు దాడి చేయకుండా, ఖడ్గాలు మీ మీదకి రాకుండా నేను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున దుష్టుడైన సాతాను ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు కదా. ఆ దుష్టిని బారి నుంచి ఏమంటే పాపం చెయ్యండి అని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏమంటే పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భక్తిలో నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. ఆ దుష్టిని బారి నుంచి నేను మిమ్మల్ని కాపాడతాను, ఏ ఖడ్గము మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంక మూడోది ఏంటి అంటే, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు అని చెప్తూ ఉన్నాడు. అదేంటి అంటే, మీరు మీ శత్రువులను తరుముతారు. అంటే ఆ దేశంలోకి శత్రువులు వస్తారు, ఖడ్గాలు వస్తాయి, దుష్ట మృగములు వస్తాయి. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే వాటన్నిటి మధ్యలో నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తాను. ఎంత అద్భుతమైన విషయమో కదా. చూడండి ఏమని చెప్తున్నా అంటే, ఎలాంటి ఖడ్గము మీ దగ్గర రాదు. అంత మాత్రమే కాదు, మీరు శత్రువులను ఏం చేస్తారంటే తరిమేస్తారు. హల్లెలూయా. ఈరోజున దేవుడు అదే మనకు వాగ్దానం చేస్తున్నాడు. శత్రువైన సాతాను ఏదోలాగా మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా. ఆ శత్రువును మనం ఎదిరిస్తామంటే, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని లేఖనం తెలియచేసినట్లుగా దేవుడు అంత శక్తిని, సామర్థ్యాన్ని ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ చాలామంది తెలియక నీరసపడిపోతూ ఉన్నారు. నేనేం చేయలేను, నా వల్ల కాదు అని చాలామంది పాపాన్ని ఎదిరించలేక, శోధనని తట్టుకోలేక మరలా పాపంలో పడిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు ఏంటి అంటే, నేను మీకు క్షేమాన్ని ఇస్తాను. మీరు ఎక్కడున్నా సరే క్షేమం అనేది మీ చేతిలో లేదు. క్షేమం అనేది మన చేతిలో లేదు, కానీ మనం నమ్మిన దేవుని చేతిలో ఉంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దుష్ట మృగాల నుంచి కాపాడతాడంట. పండుకొన్నప్పుడు దేనికి భయపడమంట, చక్కగా నిద్రపోతాం. అంటే ఏ సమస్య మనల్ని కలవరపరచదంట. అంత మాత్రమే కాదు, శత్రువైన సాతాను పన్నిన ప్రతి పన్నాగము నుంచి మనం ఎదుర్కొంటామంట, తరుముతామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా చెబుతున్నాడు, మీరు మీలో 5 100 మందిని తరుముతారు, 100 మంది 10,000 మందిని తరుముతారు. అదేంటండి, 5 అంటే చాలంట, ఆ 5 100 మందిని తరిమేస్తారంట. అంట 5:100 అనమాట. ఇంకా చెప్తున్నాడు, 100 మంది 100:10,000 మందిని తరిమేస్తారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుతారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఎంత అద్భుతమైన విషయమో కదా. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును అన్నట్టుగా మనం ప్రత్యేకంగా జీవించగలిగితే, ఆయన ఆజ్ఞలు మనం పాటించగలిగితే, మన జీవితాల్లో ప్రతి విషయంలో దేవుడు మనకి విజయాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు కదా, యెహోషువ గ్రంథంలో ఒక్కసారి మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే, అక్కడ చూడండి ఒక్కసారి, 4వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలును తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరహు మునుమనుమడును, జబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనుడు గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. ఏమండి, తర్వాత వచ్చిన 2వ వచనం, యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున
బేతావని దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులనందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని చెప్పారు. అంటే వేగుల వారు వచ్చి, ఏమండి, ఎరుకో కోట గోడలు కూల్చిన తర్వాత, ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత యెహోషువ హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకుందామని, ఆ చిన్న పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి 2,000 మంది అయితే సరిపోతారు, ఇశ్రాయేలులందరూ వెళ్ళాల్సిన అవసరత లేదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మనకు తెలుసు, ఆకాను అనే వ్యక్తి శపితమైన దాని విషయంలో యెహోషువ ద్వారా దేవుడు చెప్పాడు, శపితమైనది ఏది కూడా మీరు ఆశించొద్దు, ఏది తీసుకోవద్దు, ఏది కూడా ఆ ఇశ్రాయేలుల పాళెములోనికి తీసుకుని రావద్దు అని దేవుడు యెహోషువ ద్వారా చెబితే, యెహోషువ మాట వినకుండా ఆకాను ఒక షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని శపితమైన వాటి విషయంలో దొంగిలించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దొంగిలించిన దాన్ని బట్టి 2,000 మంది వెళ్ళారు. కానీ దేవుడేమో ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు, 100 మంది 10,000 మందిని తరుముతారు, అంత మాత్రం 5 100 మందిని తరుముతారు అని చెప్పారు కదా. మరి తరమడానికి అంత శక్తిని దేవుడు, అంటే 100 మంది శక్తి దేవుడు ఆయన దగ్గరికి ఇస్తాడన్నమాట. 10,000 మంది శక్తి దేవుడు 100 మందికి ఇస్తాడన్నమాట. అంత శక్తినిచ్చే దేవుడు హాయి పట్టణం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఓడిపోయి వెనక్కి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కేవలం కారణం ఏంటి అంటే ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఉండడమే. ఈ రోజున మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మనం క్షేమంగా ఉండాలి అంటే మనం దేవుడిచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా చేయడానికి కనీసం ప్రయత్నమన్నా చేయాలి. చేస్తే తప్పకుండా అంచెలంచెలుగా దేవుడు మనకు క్షేమాన్ని కలుగజేసే గొప్ప దేవుడే ఉన్నాడు. అది ఉద్యోగం కానివ్వండి, స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, లేకపోతే ప్రయాణంలో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని దీవిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. హాయి పట్టణం దగ్గరకు వచ్చేటప్పటికి వీడు ఓడిపోయి వెనక్కి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. దానికి కేవలం కారణం ఏంటి అంటే శపితమైన దాని విషయంలో వాళ్ళు దేవుని యొక్క మాటను ఉల్లంఘించినందువల్ల వాళ్ళు ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం గెలవాలి అంటే, భక్తిలో ఓడిపోకుండా నిలబడాలి అంటే, ఆత్మీయంగా ఎదగాలి అంటే తప్పకుండా ఏ పాపము అంటకుండా మన కుటుంబాన్ని, మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా యోసేపు వలె చూసుకోగలిగితే తప్పకుండా దేవుడు మనం ఏ దేశంలో ఉన్నా, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నా క్షేమంగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే గొప్ప దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆ యోసేపు కూడా దేవుని ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 32-30 వచనం మనం చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. ఏంటి అంటే 32వ అధ్యాయము 30వ వచనంలో చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారదోలుదురు అని చెబుతున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటే తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళిన యుద్ధం చేసేది వీళ్ళు కాదు, కానీ యెహోవా వీరి పక్షంగా యుద్ధం చేస్తాడు. అందుకనే 100 మంది వెళ్తే 10,000 మందిని తరిమేస్తారంట, 5 వెళ్తే ఏమండి 100 మందిని తరిమేస్తారంట. ఇంత శక్తి సామర్థ్యము వీళ్ళకి ఎలాగొచ్చింది అంటే కేవలం కారణం ఏంటి అంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తమ ఆశ్రయ దుర్గము, ఇశ్రాయేలును ఎవరినైతే ఆశ్రయిస్తూ ఉన్నారో ఆశ్రయ దుర్గమైన యెహోవా దేవుడు వారికి తోడుగా ఉండి అంత శక్తిని, సామర్థ్యాన్ని వారికి ఇస్తాడు అని మనం చదువుతూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, మనం కూడా ఓడిపోకుండా గెలవాలి. ప్రతి విషయంలో గెలుపు మనకు కావాలి. అది కుటుంబంలో కానివ్వండి, బయట కానివ్వండి, సమస్యల్లో కానివ్వండి, లేదా కాలేజీలో కానివ్వండి, స్టడీస్లో కానివ్వండి, ఏ విషయంలో కూడా ఓటమి చెందకుండా మనం ముందుకి వెళ్ళాలి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటించాలి. పిల్లలమైతే తల్లిదండ్రులకు లోబడాలి. ఏమండి, దేవుడు ఎలాంటి ఆజ్ఞలు ఒక భర్తకు, భార్యకు, కుటుంబానికి లేదా ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చాడో ఆజ్ఞలు మనం పాటించగలిగితే
తప్పకుండా నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి క్షేమాన్ని మనం పొందుకోవాలంటే తప్పకుండా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించి ఆ క్షేమకరమైన దీవెనను మనందరం పొందుకుందుముగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవు నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి వాగ్దానం కోసం మీకు వందనాలు. మేము ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా క్షేమాన్ని కలుగజేస్తాను. మా చుట్టూ దుష్ట మృగాలున్నా, శత్రువులు ముట్టడి వేసినా, ఎలాంటి పరిస్థితి మా మీదకి వచ్చినా మాకు మంచి నిద్ర ఇస్తారని, ఎలాంటి సమస్యలు మమ్మల్ని కలవరపెట్టకుండా చేస్తాయి అని మీరు చెప్పిన వాగ్దానం కోసం మీకు వందనాలు. మేము కూడా ఆయన మీరు చెప్పిన ఆజ్ఞలు అనుసరించి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము, ఆశీర్వదించుము. ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో దేవా, ఈ రోజంతా వారికి సహాయం చేయండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము, నిండారులుగా నీ ఆశీర్వాదాలు కుమ్మరించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఆప్తులను పోగొట్టుకుంటే దేవా వారిని ఆదరించి బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపకు నాయన ఒక్కొక్క విశ్వాసిని అప్పగిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్లో అలాగే ఇంటర్వ్యూస్లో మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా ముగించడానికి సహాయము చేయము. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. అందుని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి మీకు కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.